మీరు అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ పొలిటికల్గా బయటకు వస్తే జనాలు అంటుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి సానుభూతి కలిగి సానుభూతి ఓట్లు వేశారని చెప్పేసి అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది రైట్ ఆర్ రాంగ్? సార్ నేను ఒకటేం చెప్తాను, విశ్లేషణ ఓడిపోయినప్పుడు ఒక రకంగా చేస్తాం, గెలిచినప్పుడు ఒక రకంగా చేస్తాం. దట్ ఈస్ ద మానవ సైకాలజీ. అది అదే జగన్ గారు గెలిచి ఉంటే ఇవన్నీ పక్కన పెట్టేసేవాళ్ళు కదా. చంద్రబాబుని అరెస్ట్ చేయడం కూడా కరెక్టే, చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా దొంగే అందుకని అరెస్ట్ చేశారు అని అప్పుడు మళ్ళీ మాట్లాడుకునే వాళ్ళం కదా. లేనప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేయడం వల్ల జరిగింది, ఇది జరిగింది. సార్ నిజంగా మేము ఆ లాభాలు ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తుంటే పార్టీకి నష్టం జరిగింది ఇది, లేదంటే ఇది చేస్తే మనకు లాభం జరుగుద్ది అని ఆలోచన చేస్తుంటే మేము కూడా పక్క పాలిటిక్స్ చేసేవాళ్ళం. ప్రభుత్వంలో పాలిటిక్స్ చేసేవాళ్ళం. మేము ప్రభుత్వంగా నడిపాం, పాలిటిక్స్ చేయాలి. సో పాలిటిక్స్ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇట్లా అరెస్ట్లో అయినా ఆలోచిస్తే పాలిటిక్స్ చేసేవాళ్ళం. సో మేము చేయలే. సో రకరకాల విశ్లేషణ సార్, ఎవరో ఏదో అనుకున్నారని అనేది ఒకటైతే మేము ఫ్యాక్టరీ చెప్తున్నాం, ఓటమి గెలుపు సహజం. సో మేము పార్టీ పెట్టినప్పటి నుంచి అపోజిషన్ మాకు ఎక్కువ రోజులు, ఎందుకంటే మేము అధికారాన్ని వదులుకొని వచ్చాం. 2009లో అధికారం ఉన్నప్పుడే వదులుకొని పార్టీ పెట్టాం. 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారు. సో అప్పుడు అపోజిషన్. తర్వాత మేము అధికారంలోకి రాలి 2014లో అపోజిషన్, 19లో అధికారంలోకి వచ్చాం, 24 ఓడిపోయాం, మళ్ళీ 29 గెలుస్తాం. ఈ 6 గ్యారెంటీల గురించి క్వశ్చన్ అడిగారు, బాగానే ఉంది. ఈ డిప్యూటీ సీఎం గోల్ ఏంటన్నా, లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్, మీరేం చెప్పాలనుకుంటున్నారు? దీని గురించి ఏం ప్రశ్నించాలనుకుంటున్నారు? బలవంతుడు సమర్థుడైనటువంటి ఒక రాజును ఎదుర్కోవడం కోసం ఆ రాజ్యంలో ఉన్న దొంగలు, దోపిడీదారులు, సరిపోదన్నట్టుగా మీడియా దొంగల్ని, ఇంకో పక్క రాష్ట్రంలో ఉన్న దొంగల్ని, ఇంకా పక్క రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీ దొంగల్ని అందరిని కలుపుకొని అయినా మన బలం సరిపోవట్లేదని ఎన్నో కుయుక్తులు అన్నీ ఆ రాజ్యంలో ఉన్న రాజును దించారంట. అంటే ఆంధ్రప్రదేశ్లో ఆ రాజు జగన్మోహన్ రెడ్డి గారిని దించారు. దించిన తర్వాత దొంగలు ఎక్కువ కాలం ఉండగలుగుతారా? ఇద్దరు దొంగలు అన్నప్పుడు వాటాలు పంచుకునే దగ్గర గొడవ రాదా? నీకు నాకు సగం కావాలి. ఈ వాటాల పంచాయతీ డిప్యూటీ సీఎంలు గోవాల, అంతే కదా. 3 పార్టీలు, నేను తోపు అంటే నేను తోపు అని ఒకడు, నా వాడికే ఉప ముఖ్యమంత్రి ఉండాలంటే సరే నీ వాడు ఉప ముఖ్యమంత్రి కావాలంటే మా వాడిని ముఖ్యమంత్రి చేయని ఇంకొకడు. మరి ఈ గొడవ ఏంది సార్? ఒకటైతే భవిష్యత్తులో జరిగిద్ది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, లోకేష్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చేత ప్రపోజల్ పెట్టిస్తాడు చంద్రబాబు నాయుడు. అది కూడా ఒక 5-6 నెలల్లో మ్యాక్సిమం, 5-6 నెలలు అంతే. లేకపోతే ఇంటి పోరు మామూలు పోరు కాదు కదా. లాస్ట్ అవకాశం 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని బాగు చేసే చచ్చిపోతాను అంటే చంద్రబాబు నాయుడు ఈరోజు, లోకేష్ అంతా చంద్రబాబు నాయుడు ఈరోజు డమ్మి. మొత్తం నాకు ఒక అవకాశం ఇవ్వండి. చంద్రబాబు నాయుడు మాటలు ఏముంది? ఈరోజు చంద్రబాబు నాయుడు కాదు ముఖ్యమంత్రి, నారా లోకేష్ ముఖ్యమంత్రి రాష్ట్రానికి. అఫీషియల్ గా చంద్రబాబు నాయుడు వరకు ముందు బట్టలు వేసుకొని నిలబడ్డాడు అంతే. మొత్తం ఆ బట్టల వెనక మొత్తం గవర్నమెంట్ నడిపిస్తుంది నారా లోకేష్. ఆ నారా లోకేష్ పక్కన ఏదైతే ఈ అన్ని స్కాములకి సూత్రధారిగా ఉంటుంది కిలార్ రాజేష్. సో వీళ్ళు ఈ రోజు నడుపుతుంది. పవన్ కళ్యాణ్ అంతా అక్కడ కూర్చోని నుంచోవాలి. ఓవర్ పైకి బయటకు వచ్చి మీడియా ముందు సోది వాడుతుంది తప్ప పవన్ కళ్యాణ్ నథింగ్, జీరో. చంద్రబాబు నాయుడు జీరో అంటే పవన్ కళ్యాణ్ జీరో కాక ఏమవుతాడండి? ఈ రోజు నారా లోకేష్ ఒక్కడే ఈ ప్రభుత్వాన్ని నడుపుతుంది. సో నారా లోకేష్ అనుకుంటే ఈ రోజు ఆయన ముహూర్తం పెడితే ఆయన రేపు మంచి ముహూర్తం చూడమని వాళ్ళకి చెప్తే అప్పుడు ముఖ్యమంత్రి అయిపోయినట్టు అంతే. సో ఇవన్నీ వాళ్ళకి మధ్య ముందు నుంచి మెంటల్ గా ప్రిపేర్ చేయడానికి వచ్చినటువంటిది. ఎందుకంటే లోకేష్ ముఖ్యమంత్రి చేయడం కోసం మెంటల్ గా కింద నుంచి ప్రిపేర్ చేసుకొస్తున్నారు జనసేన వల్ల, దాంట్లో భాగం అంతే. హాయ్ అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా. JR7 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. JR7 మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి విషయాల్ని గ్రాప్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా.